ఈనాడు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది. ఇక వత్తాసు అధికారులపై కొరడ, అడ్డగోలు అనుమతులు జారీపై అధికారణ సేకరణ, ఆరుగురిపై క్రిమినల్ కేసు నమోదు, హైడ్రా ఫిర్యాదు, మరొకరిపై శిక్షణ చర్యలను సిఫార్సు, మరికొంతమంది అవినీతి బయటపడే అవకాశం ఉన్నట్టు గైడ్లైన్స్ అనేది ఇస్తున్నాం. ఇక దుర్గం చెరువు FTL లో ఉన్న నిర్మాణాలు, నాలాలు చెరువులో నిర్మాణాలు అనుమతించిన అధికారులపై చర్యల రంగం సిద్ధమైన, ఇప్పటికే కూల్చివేతలు పరిమితం కాగా తొలిసారిగా 6 అధికారులపై క్రిమినల్ కేసు చేయాలని హైడ్రా మేనేజ్మెంట్ కమిషన్ తెలంగాణ నిర్ణయం తీసుకున్నారు. వారి పేర్లు, చేసిన తప్పుదాలను ఆధారాలు సహా సేకరించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహాంతి ఫిర్యాదు చేసినట్లు గురువారం తెలిపి, ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనరేట్ విచారణకు ప్రచురించింది. మరోసారి క్రమశిక్షణ తీసుకోవాలని ప్రభుత్వాన్ని రంగనాథ్ సేకరణ కొందరు అధికారులపై అవినీతి చట్టాలు బయటకు వస్తున్నాయంటూ గైడ్లైన్స్ అంటే. ఇక హైడ్రా పరిధి ORR వరకు ఇకపై ఆ సంస్థ ద్వారానే నోటీసులు. CS శాంతి కుమారి ఇక ఖాళీ చేయకుంటే కూల్చేస్తాం, చెరువు పరిధిలో అక్రమ నిర్మాణదారులకు తాకిదులు. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ 13 ప్రముఖ నిర్మాణాలు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసు ఇచ్చారు. ఇక ఆయన కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు పైనే గౌరవం లేదా, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి, మేం రాజకీయ పార్టీలను సంప్రదించి ఉత్తర్వులు ఇస్తామా? కవిత బేల్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. ముఖ్యమంత్రి మాటలు తప్పుగా అన్వయించారన్న ప్రభుత్వ న్యాయవాది. ఇక ఓటుకు నోటు కేసు బదిలీపై నిర్ణయం సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించారు సుప్రీంకోర్టు. ఇక బాధ్యతయుమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన చేస్తే కొందరు అవి ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తిస్తాయి. కవిత బేల్ మంజూరుకు మాట్లాడమంటే కోర్టుపై వ్యాఖ్యలు చేయడమే రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించే ఇలా మాట్లాడతారా? రాజకీయ పార్టీల ఆరోపణలను కోర్టుకు ఎందుకు లాగుతున్నారు? ఒకవేళ దేశంలో సర్వోన్నత న్యాయస్థానంపైనే మీకు గౌరవం లేకుంటే, ముఖ్యమంత్రి ప్రవర్తన అలాగే ఉంటే ఓటుకున్నట్టు కేసు విచారణ వేరే రాష్ట్రంలో ఎదుర్కోవచ్చని ఆయన ధర్మాసనం వెల్లడించడం జరిగింది. ఇక ఓటుకు నోటు కేసు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్నందుకు విచారణ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ భారత ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంటా కండ్ల జగదీశ్వర్ దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసి, దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణ బదిలీ చేయడానికి ధర్మాసనం తొలుత నిరాకరించి నిష్పక్షాతంగా చూడాలని ప్రజొక్క ప్రాసిక్యూటర్ను నియమిస్తామని ధర్మాసనం వెల్లడించడం జరిగింది. ఇక 40 అంశాలపై మళ్లీ విచారణ. కృష్ణా జల వివాదంలో కీలక పరిమాణం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం. సెప్టెంబర్ 20 నుంచి వాదనలు. ఇక కృష్ణా జలాల వివాదంలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులు సహా మొత్తం 40 అంశాలపై మళ్లీ విచారణ జరపాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా నిర్ణయించింది. మేము ఏ అంశాలపై విచారణ జరపాలన్న దానిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా అందజేసిన అంశాలను పరిశీలించి అనంతరం ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీ బాధ్యతలు కేంద్ర బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అప్పగించిన సంగతి తెలిసిందే అన్నట్టు ఒక ఐడెంటిటీ. ఇక బిడ్డను గుండెకు హత్తుకున్న కేసీఆర్, కవితను చూడగానే భావోదానికి లోనైన భారత అధినేత. ఇక ఢిల్లీ మద్యం కేసులో 5 నెలలుగా జైల్లో ఉండి బెయిల్ పొందిన అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గురువారం ఎర్రబెల్లో తన తండ్రి భారత అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్ళారు. భర్త అనిల్ కుమార్ తో పాటు చేరుకున్న ఆమెకు అక్కడ సిబ్బంది దిష్టి తీసి లోపలికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే కేసీఆర్ భావోదాని లోనయ్యారు అన్నట్టు ఒక హైలైట్ అనేది. ఇక ఫోర్త్ సిటీ పేరిట భారీ కుట్ర, ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకే ఒప్పందాలు, మాజీ మంత్రి హరీష్ రావు అనేది వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రిలయన్స్ బోనంజా 1:1 బోనస్ జియో వినియోగదారులకు 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఉచితం అన్నట్టు ఒక హైలైట్ అంటే ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం.
Please subscribe my channel. Thanks for watching RM. Like, comment and share. Thank you so much.